వీళ్ళు చెప్పినట్టు మరి ఒకటో తారీఖు పెన్షన్ ఇచ్చారు. అలానే ఇసుక తీసుకొచ్చారు గదా! ఇసుక తీసుకొచ్చిన తర్వాత చాలా మందికి ఉపాధి చేస్తుంది. అలానే పేద ప్రజలు ఏందంటే కూలి పని చేసుకునే వాళ్ళకి ఇసుక ఉంటేనే గదా బతికేది. ఇసుక ఇంకా అందుబాటులోకి అంతా రాలేదు. వస్తుంది గానీ నిదానంగా వస్తుంది. ఇప్పుడు స్టాక్ పాయింట్‌లో ఇసుక ఇస్తున్నారు గానీ రీచ్‌లోకి ఇంకా ఎళ్తలేదు. రీచ్‌లోకి ఎళ్ళిన తర్వాత ఇంకా బాగా తగ్గుద్ది. రేట్ కూడా బాగా తగ్గుద్ది. సరే అసలు ఇప్పుడు ఎంతుంది? ఇవాళ వచ్చి 7,500 చిల్లర దాకా ఉంటది. ఎందుకంటే ట్రాన్స్‌పోర్ట్ గానీ వాళ్ళ కిరాయి ఇది మొత్తం గాని దేనికి? లారీ వచ్చేసి 2 లారీ. యూని ఆ! 2 టన్ను అంటే 2 యూనిట్లన్నర వస్తదనమాట లారీలో. 7,500 దాకా ఉంది. ఇంకా తగ్గుద్ది 2, 3 వేలు తగ్గొచ్చు. హ్మ్. తగ్గుద్ది కూడా. గత ప్రభుత్వంలో ఎంతుంది సార్? ఉంది 10,000 కూడా అమ్మారు. హ్మ్. 10,000 అమ్మారు, 12,000 అమ్మారు, 13,000 అమ్మారు. 13,000 ఏంటి? అంటే అంటే పెద్ద టన్నులను బట్టిలే. టన్నును బట్టి అమ్మారు. ఇంకా వస్తది. ఒక వారం రోజుల్లో కొంచెం ఫ్రీ అవుద్ది అనుకుంటున్నాం. ఈ స్టాక్ పాయింట్‌లో ఇసుక అయిపోతే ఫ్రీగానే ఉంటది. ఫ్రీగానే ఇస్తారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఎందుకు రాలేదంటారు సార్? ఆయన చేసిన తప్పులే. ఆయన చేసిన తప్పులే ఆయన అధికారం రాలా. ఆడిని ఈడిని తిట్టిత్తం. ఏంటి అందరిని తిట్టిత్తం. అన్ని బూతులే కదా! అసెంబ్లీలో బూతులే, బయట బూతులే, ఎమ్మెల్యేలు బూతులే, ఎంపీలు బూతులే. అందరూ బూతులు తిట్టి బూతుల మంత్రులు అందరూ దాంట్లో ఉందంతా. పార్టీ అంతా బూతుల పార్టీ. అందుకనే రాలా. సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మేము చాలా చేసాం ప్రజలే మమ్మల్ని మోసం చేశారని అంటున్నారు కదా! అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి. ఇచ్చిన ప్రజలు తీసుకున్న ప్రజలకు తెలియాలి. అంతే కదా! ఇప్పుడు మనం చేసుంటే గెలిచేవాడే కదా! చేసుంటే గెలిచేవాడే కదా! చేయలేదు కాబట్టి ఓడిపోయాడు. అంతే కదా! ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మా మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారని చెప్పేసి అంటున్నారు కదా! కేసులు ఏమి లేదండి. చట్ట ప్రకారం అప్పుడు వాళ్ళందరూ చెబుతుంది ఏమంటున్నారు? చట్ట ప్రకారం చట్టం దాని పని తను చేసుకుంటూ పోద్దని చెబుతున్నారు. ఏది చేసినా చట్ట ప్రకారం చేస్తున్నారు. అంతేగాని వీళ్ళకి మళ్ళీ రౌడీయిజం రోడ్లో వేసి కొడతాం ఏంటి బూతుల్లోకి వెళ్ళి ఈ పగలు కొడతాం చేయలేదు కదా. సరే ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ3 సెక్షన్ లో తను కేసు ఫైల్ అయింది కదా! దానిపై మీ అభిప్రాయం ఏంటి? రఘురామరాజు గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు అనమాట వాళ్ళకి. పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు అంతే. ఎందుకంటే ఆయన అన్యాయంగా ఇప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్లి పోలీసు వాళ్ళతో కొట్టించాడు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే పని చేయాలి మరి తప్పదు. సరే ఇది కక్షపూరితో జరుగుతుందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అయితే అనుకోవచ్చు కూడా. తప్పులేదు. తప్పులేదు. ఎందుకంటే ఆయన కొట్టారు కాబట్టి ఆయన కూడా కక్షపూరితంగా ఆయన కొట్టించవచ్చు. ప్రభుత్వం వచ్చిన అధికారంతో అహంకారంతో చేస్తున్నారా తెలుగుదేశం వాళ్ళు ఇది? అహంకారం అని ఎందుకు అనుకోవాలి? మొన్నటిదాకా వాళ్ళు చేసినంత అహంకారంతో చేసినట్టేనా? కాదు కదా. వీళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు చేసినంత అహంకారంగా వీళ్ళు చేయట్లేదు. ఇప్పుడు ఆయన కొట్టారు ఎంపీ గారిని. ఎంపీనే కొట్టినాడు సామాన్యుడు మన కొడతానికే ఉంది. తీసుకెళ్ళి మన కూడా కొడతారు. ఇప్పుడు మరి పోలవరం రావాల్సిన నిధులన్నీ ఎందుకు అడ్డుకుంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంటే కదా మొత్తం. ఎన్డీఏ కూటమే కాబట్టి ఏం ఆగదు. పోలవరం పూర్తవుద్ది, అమరావతి రాజధాని పూర్తవుద్ది, అన్నీ పూర్తవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం అడ్డుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారు కదా! అసలు పోలవరం చేస్తే కదా అడ్డుకుంటానికి. ఆయన ఏమన్నా ఒక రాయి కూడా పెడితే కదా అడ్డుకుంటానికి ఎవరన్నా. ఇప్పుడు ఆయన ఏం చేయలేదు కదా పోలవరాన్ని. ఇప్పుడు అంతకుముందు టీడీపీ హయాంలో వారానికి బస్సులు వేసి పంపించేవాళ్ళు చంద్రబాబు నాయుడు. మీరు చూసిరండి అని. ఇప్పుడు 75% దాకా అయిపోయిందని నేను చూడలేదు. 75% దాకా అయిపోయింది అన్నారు. ఇప్పుడు అంతే అట్లాగా ఉంది. ఇప్పుడు ఆ వాటర్కి ఏమవుతుందంటే డ్యామ్ ఏదో కొంచెం డ్యామేజ్ అయింది అంటున్నారు. అది రీకన్స్ట్రక్షన్ చేస్తారంట. సార్ అంబటి రాంబాబు గాని వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలు గాని డ్రగ్స్ అనేది పెద్ద ఇష్యూ కాదు అని చెప్పేసి చెప్తున్నారు కదా! అమ్మటి రాంబాబు ఒక చెత్త. ఆడి గురించి మాట్లాడటం కూడా వేస్ట్. ఆడి గురించి మాట్లాడటం కూడా ఏది బూతులు తిడతాడు. ఈ కొడాల నానిగాడు ఒకడు, అంబటి రాంబాబు ఒకడు, ఏంటి ఇలాంటి వాళ్ళు. ఆ బోరుగడ్డ అనిల్ గాడు ఒకడు, ఎవడో ఉన్నాడు కదా రౌడీ అంట. ఆడు ఇప్పుడు కనపట్టలాడు. గవర్నమెంట్ మారింది. అంతకుముందు పెద్దగా ఆడిని కోసేస్తా అని చెప్పినాడు. ఇప్పుడు అడ్రస్ లేడు. ఇప్పుడు జోగు రమేష్ గారి మీద చాలా కేసులు వస్తున్నాయి ఒక్కొక్కటితో. జోగి రమేష్ కూడా వదలరు. ఎందుకంటే పార్టీ ఆఫీస్ అంటే ఏంటి? ఇప్పుడు మన ఇంటికి మన పెంచింది ఎవరో తల్లి తండ్రి. కన్న తల్లి లాంటి పార్టీ ఆఫీస్ మీద ఎవడో ఊరుకోడు. ఎవడో ఊరుకుంటాడా? మీ ఇంటి మీదకి వచ్చి మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు పగలగొడితే ఊరుకుంటావా? అంతే ఇది కూడా. దాని కక్ష సాధింపు అనుకో, ఏదైనా అనుకో, సాధిస్తారు కూడా. ఊరుకోరు దానికి. అసలు ఆయన కనిపించడం లేదంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటారు? గ్రౌండ్కి వెళ్ళిపోతారు. ఏం చేస్తారు? కాదు ఎక్కడికి వెళ్తారు? దాక్కుంటారు. ఇప్పుడు కాసిన రోజులు దాక్కుంటారు. తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తారు? ఆంధ్రప్రదేశ్ నుంచి వదిలిపెట్టి పారిపోరు కదా. ఆస్తులన్నీ ఇక్కడే ఉంటాయి వాళ్ళకి. ఎక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? చట్టం దాని పని అది చేసుకుంటూ పోద్దని చెప్పారు. ప్రభుత్వం అది చూసుకుంటుంది. చట్టం ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉంది. పోలీస్ వ్యవస్థ చూసుకుంటుంది. అది కేసు కట్టారు ఇంకో కోర్టులో చూసుకుంటారు అంతే.
తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది? ఈ నెల రోజులు ఎలా ఉంది సార్ మీకు? ఈ నెల రోజులు మేము అనుకున్నాం ఎలా చేయగలుగుతాడు ఏంటి అని కొన్ని డౌట్స్ ఉండేవి. ఆ డౌట్స్ అన్నీ కూడా పటాపంచలు చేసి ఫస్ట్ తారీఖు నాడు జీతాలు ఇచ్చి పింఛన్లు ఇచ్చి అన్నీ సక్రమంగా లైన్లో ఒక్కొక్కటి పెడతానికి కనీసం 3 నెలలు పట్టుద్ది అనుకుంటే బాబు గారు మట్టుకు ఈసారి చాలా స్పీడ్గా తన సహన శైలికి విరుద్ధంగా ఆయన నెల రోజుల్లోనే తన వర్క్ ఏంటనేది చూపించి మనందరికి కూడా ఆ ఫలాలు వచ్చే విధంగా చేసేటట్టుగా ఉన్నాడనేది మాకు మంచి నమ్మకం. ఇక మీదట కూడా ఇదే ఊపు కొనసాగుద్ది అనేది మేము అనుకుంటున్నాం, మేము భావిస్తున్నాం. సార్, ఇప్పుడు రాజు గారు కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడుతున్నారని చెప్పేసి అంటున్నారు. నిజమేనంటారా కేసులు? అసలు కావాలని ఇప్పుడు పెడతాం కాదు. అసలు రఘురామకృష్ణరాజు గారు బయటకు బెయిల్ వచ్చిన తర్వాతే కేసు పెడతానికి వస్తే ఈ 4 సంవత్సరాలు ప్రజాస్వామ్యం లేక కేసు పెట్టలేదు. కానీ అతను మెడికల్ రిపోర్ట్లో ఆల్రెడీ మిలిటరీ హాస్పిటల్లో ఇచ్చిన రిపోర్టే కదా, అదేం ఫేక్ కాదు కదా, మనందరం కళ్ళతో చూసిందే కదా. కాదేంటంటే గవర్నమెంట్ అధికారం చేతిలో ఉందని జగన్ ప్రభుత్వం దాన్ని అణిచేసింది. ఈ రోజున వెలుగు తీయాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్కి ఉంది. కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పటికైనా ఇంకా వేగంగా చర్యలు తీసుకోవాలనేది మేము కోరుకుంటున్నాం. మేమైతే ఒక ఎమ్మెల్యేగానే భావిస్తున్నాం జగన్ని, అంతేగాని అతని గురించి పెద్దగా ఇక దాని గురించి మాట్లాడాల్సిన నెసిటీ లేదు. సామాన్య కార్యకర్తగా ఆయన మాత్రమే ఆయన్ని గుర్తించాలని మా కోరిక. రఘురామరాజు గారు చెప్పినట్టు ఆయన చాలా ఇబ్బంది పెట్టారా? కేసులు పెట్టి ఆయన్ని కొట్టించారా? పోలీసులు వీళ్ళంతా ఉన్నారంటారా? అసలు ఒక రఘురామకృష్ణరాజు గారు ఏంటంటే సందుకు ఒకడు ఉన్నాడు, పోలీసు వాళ్ళు కొట్టినాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో. వాళ్ళందరూ నిజంగా కేసులు పెడతానికి వెళ్తే A4 షీట్లు స్టేషనరీ సాలం పరిస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ ఉంది. నా బోటాళ్ళు అనేక మంది కూడా వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ అధికారుల చేతుల్లో ఎంతో నలిగిపోయి కాబట్టే ఈ విప్లవంగా భావించే ఇంత తీర్పు ఇచ్చారు, ప్రజా తీర్పు. ఈ తీర్పుని ఇంకా వేగంగా అర్థం చేసుకుని బాబు గారు కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా ఈ సిగ్ మాఫియా అని ఈ మాఫియాలన్నింటినీ కూడా రూపుమాపడానికి తన వంతు సహకారం అందిస్తారు ఎన్డీఏ గవర్నమెంట్ అని మేము అనుకుంటున్నాం. మరి ఈ కేసు మీద జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష పడుతుందని మీరు సుప్రీంకోర్టు నుంచి అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఎన్డీఏలో బాబు గారు ఉన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకుని మోడీ గారితో మాట్లాడితే అది వరకులాగా కాకుండా ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో కదలిక వస్తుంది అనేది మా ఆశ. కొద్దిగా నిదానంగా చూద్దాం, టైం ఇద్దామండి. టైం ఇవ్వకుండా మనం మాట్లాడితే అట కొంత టైం ఇస్తే దాన్ని ఒక చట్ట ప్రకారం ఒక ఫ్రేమ్ ఫిక్స్ చేసి దాన్ని ఒక లైన్లోకి వస్తుందని మేము అనుకుంటున్నాం. కనీసం 6 monthsలో అన్నిటి మీద కూడా రిజల్ట్స్ వస్తాయి అని. సార్, ఇప్పుడు చాలా ఆయన అవినీతి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అసలు ఏంటి సార్ చేశారంటారా? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ తెలిసేగా, మనకు తెలుసుగా ఆయన 1,00,000 కోట్లు సంపాదించాడు. మన ఇంట్లో కూడా ఎంతో కొంత ఇస్తాడనే ఆశపడే కదా మనిషి, ఆశాజీవి. ఆ ఆశ ప్రకారం ఓటేసాం, గెలిపించాం, తనులు తిన్నాం, మెదకుండా ఇప్పుడు మారాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఈ 5 సంవత్సరాలు ఇది కంటిన్యూ అవుద్ది అనుకుంటున్నాం. ఇక మీద కూడా అటువంటి ఉగ్రవాదులు, ఆర్థిక ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకూడదు అనేది సామాన్య ప్రజలమైన మాకు అనిపిస్తుంది. మాకేమో వ్యాపారం, రోడ్డు అమ్మటి వ్యాపారం చేసుకునే వాళ్ళం మేము. ఏదో ఫ్రూట్స్ ఏయోటి అమ్ముకునే వాళ్ళమే తప్ప మాకేం ఆస్తులు లేవు, ఎక్కడ పొలాలు లేవు, ఏమీ లేవు. మాకు వెహికల్స్ కూడా లేవు. మాకేముంటుంది, కష్టపడే వాళ్ళం నిత్యం అంతవరకు. పేద ప్రజలకి న్యాయం చేశామని చెప్పి బల్ల గుర్తు చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటే న్యాయం చేసామని ఆయన చెబితే రిజల్ట్స్ వచ్చాయి కదా, న్యాయం చేయలేదని నమ్మే కదా ఇంత తీర్పు ఇచ్చింది. ఇంత తీర్పు ఇచ్చారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎయిమ్స్కి నిన్న కాక మొన్న వదిలారు, ఎయిమ్స్కి మంచినీళ్ళు ఇవ్వలేదనేది కనపడుతుంది మనకి. ఇంటి పక్కన ఉన్న ఎయిమ్స్కే నీళ్ళు ఇవ్వలేనాడు, కృష్ణానది పక్కమ్మట పారుతుంది. ఇంత పక్కన ఉన్న హాస్పిటల్నే సరిగ్గా చూడలేనాడు. ఏం చేస్తారండి? ఇవన్నీ కళ్ళకు కనపడుతున్న వాస్తవాలు. ఇంకా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ప్రెస్ కూడా, మీరు కూడా ఇంకా వెలుగు తీసి ప్రజలకు ఇంకా అవగాహన చేకూర్చాలని మా ప్రార్థన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారు? ఎవరన్నారు? అది ఒక ఫేక్ మీడియా, ఫేక్ వార్తలు అంతే తప్ప అతను ఏం రాజీనామా చేయడు. అతను అలా డైవర్షన్ పాలిటిక్స్లో ఆరితేలిపోయి ఉన్నాడు. జనం దేనో దాని గురించి చెప్పుకోవాలి, ఎప్పుడు నేను దాంట్లో ప్రజల మధ్యలో నా పేరు వినపడతా ఉండాలి అని చూసే మనిషి అతను. అంతేగాని అతనేమి ఏది వదులుకోడు, తన సొంతది ఏది వదులుకోడు. ఏ రోజు ₹10 సందా కూడా ఇచ్చే మనుషులు కాదు వాళ్ళు. ఎంపీ స్థానాలకు వెళ్తానని అంటున్నారు కదా.
అని ఊరికే మనం అనుకోవటమే కానీ అతను ఏ రోజు చెప్పలేదుగా. ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడా? అతని నైజం సహజ నైజం ఏంటి, ఊరికే వదులుతూ ఉంటాడు. ఆయన చేతిలో సొంత మీడియా ఉంది కాబట్టి ఇట్లాంటివన్నీ చెబుతూ ఉంటారు. నిజమే అనుకుంటే మనం పిచ్చితనం.